అశరీరం సర్వదాహస్థి శరీరం రహితం సదా అయమేవ సత్యో ముక్తి అన్యదా భ్రమకారణం పూర్ణాలవంశకలశాంభుదికైరవాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్నసేవ్యం శ్రీరాజయోగిగురుమంతరతోం నమామి. శ్రీరాజయోగిప్రియశిష్యం అమలానందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురుసమారంభాం కృష్ణసాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతాం వందే గురుపరంపరం. శ్రీ శివరామదీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 149వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, లేదన్నను కనపడు గదా నే తెలిసి తిన నిన్న బయట నిలువ గదా నే దీని వెనుక గదా నాకేదో మూలంబు ఇదిగా ఇక లేదే చోట కనుకనే ఉల్లాకి నేనన్మాట ఏది లేదిది దప్పనే తెలియనిది అని తా తెలుసుకొని ఎరుకే తనను వీడితే చాలు ఇక లేదే చోట కనుకనే ఉల్లక్కి నేనన్మాట అని గురుమూర్తి శిష్యునకు చూపెట్టి నిజదైవమైనటువంటిది నిజదైవం అనేటువంటిది ఏ బట్టబయలైతే ఉన్నదో ఆ నిజదేవుణ్ణి సూచన చేసి, మరి లేదన్నను కనబడు కదా, ఎందరూ లేదన్నను అది ఉన్నదే ఉన్నది. ఏది గురుమూర్తి సూచన చేసేటువంటి ఏ పరిపూర్ణ పరభయలు లేదని చెప్పకుము, అది స్వతసిద్ధమై నిండి నిబిడీకృతముగానున్నది పరిపూర్ణ పరభయలు. మరి నువ్వు చూసినావు కదా, అందుకొరకే మొదలే అన్నాడు కదా, కనవచ్చి ఇట్టిదట్టిది అనరాకుండుండు బయలు ఇదే కనుగొనిమి కనరాకపోతే శూన్యం బనుము అని అన్నాడు కదా. మరి లేదనకు ఉన్నదదిగో నే తెలిసితే ననకు దీన్ని నీవెరిగేవా అని చెప్పినాడు కదా. మరి అలాంటి కనవచ్చినటువంటి దానిని మరి శూన్యం అని అనవచ్చునా? అనరాదు కదా నాయన. అది ఎందుకంటే కనవచ్చుచున్నది కదా, నీ చూపెట్టినటువంటి ఏ బయలైతే ఉన్నదో అది నీకు కనవచ్చింది కదా. మరి కనవచ్చినటువంటి దాన్ని కనవచ్చినటువంటి దాన్ని మరి లేదని అనరాదు. కాబట్టి మరి ఇతరులు ఏమని చెప్పినారు అనంటే, ఇతరులు కూడా చూచినది ఏది ఇక్కడ అంటే ఆకాశాత్మ బయలును చూసి వాళ్ళు ఇది అంతటా ఉన్నది అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు కదా. మరి ఆ అంతటా ఉన్నటువంటిది ఏ ఆకాశమైతే ఉన్నదో ఆత్మ అనేటువంటిది ఆకాశాత్మల నిర్ణయం నీకు నేను చూపెట్టినాను కదా. మరి చూపెట్టి దానికి అతీతమైనటువంటిది ఏ పరిపూర్ణ పరభావ్యమైతే ఉన్నదో ఆ పరిపూర్ణ పరభావ్యాన్ని అంతటా ఉన్నదని నీకు నేను తెలియజేస్తున్నాను కదా. మరి వారు కూడా అంతటా ఉన్నది అని చెప్పినారు కదా. దేన్ని చూసి అంటే ఆకాశ బయలును ఆత్మ బయలును చూసి అంతటా ఉన్నదని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి వాళ్లకు అది ఆకాశము అది ఆత్మ అనేటువంటి సంగతి తెలియదు. కాబట్టి తెలియకనే అది అంతటా ఉన్నది, ఈ బయలు కూడా అంతటా ఉన్నది అనేటువంటి ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు కదా నాయన.
కాబట్టి వాళ్ళు నిర్ణయం చేసుకున్నటువంటి ఏ బయలైతే ఉన్నదో అది ఆకాశ బయలు, అది ఆత్మ బయలు అనేటువంటిది, అది మరి అది నేననేటువంటి ఎరకనే కానీ ఎరక బయలే కానీ పరిపూర్ణ పరభయలు కాదు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణదేశ కేంద్రాల వారు నిర్ధారణ చేసి చెప్తున్నాడు. కాబట్టి మరి అలాంటి లేదన్నను కనబడు కదా, నే తెలిసితే నన్నిన బయటనే నిలవదు కదా. ఆ బట్టబయలును ఈ యొక్క ఎరక తానే చూడబోతే తానున్నదా అంటే లేదు. కాబట్టి గురు సూచనలో అది తానే లేకుండా పోతుంది. ఏది అంటే నేననేటువంటి ఎరకనే, నేననేటువంటి అహమే, నేననేటువంటి ఎరకనే అది నిలవదు. ఆ బట్టబయలును చూస్తే అది నిలుస్తుందా అంటే దాని ఉనికి లేదు. కాబట్టి అది నిలుచడానికి చోటు అక్కడ లేదు. కాబట్టి నే దీని వెనక కదా, నే తెలిసితే నన్న బయటనే నిలువ కదా, నే దీని వెనుక కదా, నాకేదో మూలంబు ఇదిగా, నాకేదో మూలంబు ఇది కాదు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి నే దీని వెనుక కదా, నాకేదో మూలము ఇదా అంటే కాదు. కాబట్టి నే దీని వెనుక కదా అని అంటున్నాడు. నే దీని వెనుక కదా అని అన్నప్పుడు మరి ఇక్కడ ఈ నేననేటువంటి ఎరుక అయితే ఉన్నదో అది పరిపూర్ణ పరభావ్యమైనటువంటి స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు యందు నీకు నాకు పూర్వము, సృష్టికి పూర్వముగా ఉన్నటువంటిది అది. కాబట్టి అది మొదలు. దాని వెనుక మరి నేను ఉన్నానా అంటే అది మరి మనకు ఆ తత్వాన్ని మనకు ఇక్కడ మరి వీళ్ళందరూ కూడా భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పినాడు కదా. ఏమని చెప్పినాడు అంటే అచేద్యోయ అదోహ్యోయ హక్లేద్యోయ శోచయేవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన. కాబట్టి నాకు నీకు పూర్వము అది అంతటా ఉన్నటువంటిది, అది అచల పరిపూర్ణ పరభావ్యము, అది సర్వగత స్థాను అచలోయం సనాతన. అది సర్వగతమైనటువంటిది, అంతటా ఉన్నటువంటిది. ఓ అర్జున, అది సనాతనమైనటువంటిది, అది పరిపూర్ణ పరభయలు అని చెప్పినాడు కదా. కృష్ణుని భావానికి వెళ్ళి మనము మరి దీర్ఘంగా విచారణ చేసినట్లయితే కృష్ణుడు ఆత్మతత్వాన్ని చెప్పినాడా. ఈ ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ అనేటువంటిది ఎరక. కాబట్టి ఆ ఎరకకు పూర్వము, అది లేక పూర్వం ఉన్నటువంటిది అది అచలోయం సనాతన. అది అచలోయం సనాతన, అది సనాతనమైనటువంటిది. మరి ఈ నేననేటువంటి ఎరుక అది అధునాతనమైనటువంటిది. కాబట్టి నేను అధునాతనమైనటువంటి వాణ్ణి, నీవు కూడా అధునాతనమే. కాబట్టి నీవు ఇద్దరము కూడా వచ్చిపోతున్నాము దాని అందే, కానీ అది రాకడలేదు పోకడలేదు అన్నటువంటిది, రాకపోకలు లేనటువంటి బయలు, అది బట్టబయలు అని చెప్పి ఇక్కడ మనకు మరి ఆ భావానికి, కృష్ణుని భావానికి వెళ్ళి మనం ఆలోచన చేయాలి. కానీ సాందీప మహర్షిచే తెలుసుకున్నటువంటి ఆ భావాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కానీ మరి ఆ శ్లోకంలో మరి వీళ్ళందరూ భాష్యాలు రాసి ఆత్మతత్వానికే నిర్ణయం చేసుకొని ఆ ఆత్మని అంతటా ఉన్నటువంటిది, చావు పుట్టుకలు లేనటువంటిది, అది అంతటా ఉన్నటువంటిది అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు కదా. అది నీకు నేను ఎరక అని తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ ఎరక అధునాతనమైనటువంటిది, ఆ సనాతనమైనటువంటిది, అది బట్టబయలు. కాబట్టి నీకు నాకు పూర్వము ఉన్నటువంటిది. కాబట్టి నే దీని వెనుక కదా, అది దాని వెనుక కదా నేను వచ్చింది. అది దాని అంది నేను మరి లేకనే వచ్చినాను, తోచి నాకేదో మూలంబు ఇది కాదు కదా. మరి నాకేమన్నా మూలము ఆ బట్టబయలా అంటే ఆ బట్టబయలు నాకు మూలము కాదు. కాబట్టి దానికి అదే నాకు నేనే. కాబట్టి నాకు నేనే వచ్చి నాకు నేనే విశ్వము గావించుకొని నాకు నేనే ఆటాడి పోతున్నాను కదా. మరి నా లెక్క అదేమన్నా ఆట ఆడుతుందా అంటే అది ఆడదు. కాబట్టి దీని వెనుక కదా నాకేదో మూలంబో ఇది కాదు. కాబట్టి ఆ పరిపూర్ణ పరబయలు అనేటువంటిది నాకేమన్నా మూలం అంటే కాదు. దాని అందే నేను తోచి మరి నేనే ఏకోహం భవిష్యం అనేకం భవతి, అనేకం ఏకం భవతి అనేటువంటి యొక్క శృతి పద్ధతిగా మరి నేనే సృష్టిని గావించుకొని ఆ సృష్టి లోపల నేనే మరి ఈ జీవనాన్ని గడుపుతున్నాను కదా, సృష్టి నడుపుతున్నాను కదా, సృష్టి చేస్తున్నాను కదా. సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు పొంది నేనే లేకపోతున్నాను. దాన్ని చూడబోతే నేనే లేకపోతున్నాను. గురు సూచనలో నేనే లేకపోతున్నాను. కాబట్టి మరి నాకు మూలము నేనే, నాకు మూలము పరిపూర్ణ పరభయలు కాదు. కాబట్టి
నాకేదో మూలంబో ఏది కాదు ఇక లేదే చోట కనుకనే ఉల్లక్కి నా నేనన్నమాట. కాబట్టి మరి ఆ పరిపూర్ణ పరభయలందు ఈ చోట నేనున్నానంటే లేనే లేను, కనుకనే ఉల్లక్కి నా నేనన్నమాట. కాబట్టి నేను అనేటటువంటిదే అది, ఆ మాట అనేటువంటిది, మాట్లాడేటువంటిది అంతా కూడా ఆ నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఉల్లక్కి. ఉల్లక్కి అంటే నిజమా అబద్ధమా అంటే అబద్ధము. కాబట్టి లేదు, కాబట్టి లేనిదే ఆ నేననే మాట, ఆ నేననేటువంటిదే లేనే లేదు. దేని యందు? పరిపూర్ణ పరభయలు యందు అది లేనే లేదు అని ఇక్కడ మనకు నిర్ధారణ చేస్తున్నాడు. కాబట్టి ఇది లేదిది ఉల్లక్కి నేనన్నమాట. ఏది లేదిది ఏది లేదిది తప్ప నే తెలియనిది అని తెలుసుకొని అని అంటున్నాడు. కాబట్టి ఇది లేదేది తప్ప, ఇది తప్ప ఇతరము ఏది లేదు, రెండోది లేనే లేదు. అద్వయం బ్రహ్మ ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. ఆ ద్వితీయం అనేటువంటిది, రెండోది అనేటువంటిది లేనటువంటిది బట్టబయలు. కాబట్టి ఆ బట్టబయలును తెలుసుకొని, కాబట్టి తెలియనిది అని తెలుసుకొని, మరి అది ఏమైనా తెలుసుకుందా? బట్టబయలు ఏమైనా తెలుసుకుంటుందా అంటే అది ఏమి తెలుసుకోదు. నన్ను తెలుసుకుంటుందా? అది ఈ సృష్టిని తెలుసుకుంటుందా? నన్ను తెలుసుకుంటా తనను తాను తెలుసుకుంటుందా అంటే అది తెలుసుకోదు. అది ఇతరులను తెలుసుకోదు, ఇతరులమును అది ఎరగదు. కాబట్టి తెలుసుకునేది ఏది ఇక్కడ అంటే నేనే. కాబట్టి నేనే సర్వమును తెలుసుకుంటున్నాను, నేనే గుర్తిరుగుతున్నాను. కాబట్టి ఈ గుర్తు అనేటువంటిది, ఈ శరీరము గుర్తు రెండు వేరా అంటే లేదు, రెండు ఒక్కటే. కాబట్టి గుర్తుని విడిచి శరీరమును విడిచి గుర్తు ఉంటుందా అంటే ఉండదు. మరి శరీరాన్ని విడిచి గుర్తు ఉంటుందా అంటే ఉండదు. మరి గుర్తుని విడిచి శరీరం ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి ఈ రెండు ఉంటేనే, ఈ రెండిటి యొక్క సంయోగం వలననే నేననేటువంటిది తెలుసుకుంటున్నాను కదా. ఈ తెలుసుకున్న దాంతోనే, ఎరుకతోనే ఆ పరిపూర్ణ పరభయలను తెలుసుకున్నావు కదా. మరి తెలుసుకున్నటువంటి ఏదైతే ఉన్నదో అది లేదని తెలుసుకో ఇక్కడ. కాబట్టి ఈ గుర్తు అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ యొక్క గుర్తెరిగేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో, మరి ఒక శరీరం అనేటువంటిది ఇది ఉల్లక్కి నేనన్నమాట. ఇది లేదిది తప్ప, ఇది తప్ప తెలియనిది అని తెలుసుకొని ఎరుకే తనను వీడితే చాలు, ఇక లేదెచ్చోట కనుకనే ఉల్లకి నేనన్నమాట. కాబట్టి ఈ గుర్తెరిగేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో, గుర్తెరిగేటువంటి తెలివి అయితే ఉన్నదో, ఆ తెలివి చేతనే ఆ భయలుండ చూచుకొని తనపై తానే ఆ యొక్క భ్రాంతిని వదులుకో. కాబట్టి ఆ భ్రాంతిని వదులుకోనన్నప్పుడు నేనుంటే కదా భ్రాంతి, నేనే లేకపోతున్నాను. కాబట్టి నేను ఎప్పుడైతే లేకపోతున్నానో మరి నాతోను కూడా భ్రాంతి ఉంటుందా అంటే నేనుంటేనే సర్వభ్రాంతులు ఉన్నాయి. కాబట్టి భ్రాంతులకు మూలమైనటువంటిది ఈ నేనే. కాబట్టి ఎరుకే తనను వీడితే చాలు, ఇక లేదెచ్చోట. కాబట్టి ఎరుకనేటువంటి నేనే మరి ఉంటేనే భ్రాంతి, కాబట్టి భ్రమ, కాబట్టి సర్వ భ్రమభ్రాంతులకు భయభ్రాంతులకు కారణము నేనే. కాబట్టి నేనే పరిపూర్ణ పరభయలి అందు లేకపోతున్నాను. లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో ఇదే షోడశి మంత్రము. కాబట్టి మూలం లేని ఈ గుర్చెరిగే శరీరము ఏమీ లేదు. కలదోచిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలం లేని ఈ గుర్చెరిగే శరీరము ఏమీ లేదు అన్నటువంటి యొక్క వాక్యమే ఇది గురువాక్యము. కాబట్టి ఆ గురువాక్యము చేత లేకపోయినప్పుడు మరి ఉన్నదంతా ఏది అంటే ఉన్నదేమో ఉన్నది, నేనన్నదే లేకున్నది. కాబట్టి ఇది లేనే లేదు. ఎప్పుడు ఏ కాలం యందు కూడా ఇది ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఆది మధ్యాంతరహితమైనటువంటిది అది పచల పరిపూర్ణ పరభయలు. కాబట్టి అది సనాతనమైనటువంటిది, ఇది అధునాతనమైనటువంటిది, లేనే లేదు అనేటువంటి యొక్క భావాన్ని దృఢపరుచుకొని ఆ యొక్క లేని స్థితిలోని ఉండు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు మరి నిర్ధారణ చేసి నిశ్చయించినటువంటి ఆ పరిపూర్ణ పరభయలందు లేకనే తోచినటువంటి నీవు లేనే లేవనేటువంటి నిర్ధారణ ఈ కందార్థం ద్వారా మనకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను.